అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: విత్తనాల్లో మొలక శాతం తెలుసుకునే విధానం, నిద్రావస్థ తొలగించే చర్యలు, మామిడిలో మరుసటి సీజన్ కాపును నిర్దేశించే కొమ్మ కత్తిరింపులు ప్రాముఖ్యత, ఎత్తైన ప్లాట్ఫామ్ విధానంలో గొర్రెల పెంపకం వల్ల లాభాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మధుర ఫలరాజం మామిడి కోతలు దాదాపు ఆఖరి దశలో ఉన్నాయి. మరో 10 నుంచి 15 రోజుల్లో చాలా తోటల్లోనూ కోతలు పూర్తవుతాయి. ఇప్పటి వరకు కాపు కాసి అలసిన చెట్లకు విశ్రాంతినిచ్చి అనంతరం కొన్ని యాజమాన్య చర్యలు చేపట్టాలి. సాధారణంగా మామిడి పూత ప్రారంభమైనప్పటి నుంచి యాజమాన్య పద్ధతులను చేపట్టే రైతులు కోతలు పూర్తవగానే మళ్లీ వచ్చే సీజన్ వరకు తోటలను అశ్రద్ధ చేస్తూ ఉంటారు. దీనివల్ల తోటల్లో ఎండుపుల్ల పెరిగి చీడపీడలకు ఆవాసాలుగా మారతాయి. అలా కాక కాపునిచ్చి అలసిన చెట్లకు కొన్ని రోజులు విశ్రాంతినిచ్చి తరువాత కొమ్మ కత్తిరింపు చేసి పైపాటుగా ఎరువులు అందిస్తే వచ్చే సీజన్ నాటికి చెట్లు ఆరోగ్యంగా ఉండి అధిక ఉత్పత్తినిస్తాయి. అంతేకాదు, లేత తోటల్లో ఆకృతి కోసం కొమ్మ కత్తిరింపులు చేస్తారు. దీనినే ట్రైనింగ్ అంటారు. మామిడి తోటల్లో ట్రైనింగ్, ప్రూనింగ్ గురించి వివరాలను మనకందిస్తున్నారు రాజన్ నగర్లోని ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ సుచిత్ర. మెయిన్ అలాకర్లో ఉన్నాం మనం. సో మామిడి అనేది తన సీజన్ని కంప్లీట్ చేసుకొని పూర్తయిపోతుంది. అయితే మామిడి కోత అయిన తర్వాత మనం 15 రోజుల వరకు ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టకుండా మామిడికి కంప్లీట్గా విశ్రాంతి అనేది ఇవ్వాలి. ఈ యొక్క 15 రోజుల తర్వాత మనం తదుపరి చేపట్టవలసిన ముఖ్యమైన పనుల్లో ఈ కత్తిరింపులు అనేది చాలా చాలా ముఖ్యం. ఈ కత్తిరింపులలో మొదటిగా మనం చేసేది ఏంటంటే, ఈ కాయ కోసిన తర్వాత ఏదైతే తొడిమలు ఉన్నాయో తొడిమలు అనేది మనం కత్తిరించుకోవాలి. ముఖ్యంగా చేపట్టవలసిన కత్తిరింపుల్లో వేలాడే కొమ్మలన్నీ కూడా మనం కత్తిరించాలి. మొత్తం గొడుగు ఆకృతిలో మనం వాటిని ఒక మొక్కలను అనేది తీసుకురావాలి. ఒక కత్తిరింపుల యొక్క ముఖ్య ఉద్దేశం గుబ్బురుగా ఉన్న కొమ్మల లోపలికి కూడా వెలుతురు వచ్చేటట్లుగా మనము ప్రూనింగ్ చేయడం, అదే ముఖ్యమైన ఉద్దేశం. సో దీంతో పాటు మనకి ఎండు పుల్లలు అనేది కూడా చాలా చాలా ముఖ్యంగా అవి తీసేయాల్సిన అవసరం ఉంది. తెగుళ్ళు, చీడలు ఆశించిన కొమ్మలు తీసివేయాలి. క్రిస్ క్రాస్ బ్రాంచెస్ అంటే చిక్కుగా ఉన్న కొమ్మలన్నిటిని కూడా తీసివేయాలి. వెలుతురు లోపలికి రానివ్వకుండా చేస్తున్నాయి కాబట్టి సో అట్లాంటి కొమ్మల్ని కూడా మనం తీసివేయాల్సిన అవసరం ఉంది. నిటారుగా ఉన్న కొమ్మలన్నిటిని కూడా మనం తీసివేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మన ప్రొడక్షన్ దాని నుంచి చాలా తక్కువ కాపు రావడం, లేకపోతే ఒక్కొక్కసారి కాపు అనేది రాకుండా ఉంటుంది కాబట్టి వీటన్నిటిని తీసివేయాలి. వీటితో పాటు ఎండు పుల్లలు, చీడపీడలు ఆశించిన కొమ్మలన్నిటిని కూడా సో తీసివేయాలి. కమ్మ కత్తిరింపుల్లో 3 రకాలుగా మనం చూస్తాం. మొదటి రకం వచ్చేసి స్ట్రక్చరల్ ప్రూనింగ్ అంటాం. అంటే దాంట్లో ఒక ఆకారాన్ని ఇచ్చే ఒక కత్తిరింపులు. మన ఆకారాన్ని ఇచ్చే కత్తిరింపులో మనం మొదటి సంవత్సరం అంటే నాటిన మొదటి సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు దీన్ని ఆకృతినివ్వడానికి మనం కత్తిరింపులు అనేది చేస్తాం. సో ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే మనం కింద నుంచి 60 సెంటీమీటర్లు మనకి కేవలం ఒకే కొమ్మ ఉంటుంది. గ్రాఫ్టింగ్ తర్వాత వచ్చిన కొమ్మ ఒకటే ఉంటుంది. ఆ కొమ్మని మనం 60 సెంటీమీటర్ల ఎత్తులో మనము కత్తిరించినట్లయితే దాంట్లో నుంచి 2 కానీ 3 కానీ కొమ్మలు రావడం అనేది జరుగుతుంది. సో దాంట్లో ఒకవేళ 4 కానీ 5 కానీ వస్తే దాంట్లో ముఖ్యంగా 3
ఆరోగ్యకరమైన కొమ్మల్ని మాత్రమే ఉంచుకొని సో దాని తర్వాత మిగతావన్నీ తీసివేయాలి. సో అక్కడి నుంచి మళ్ళీ మనం తిరిగి 30 సెంటీమీటర్లో మళ్ళీ తిరిగి మనం కత్తిరించినట్లయితే వాటిని ప్రధాన కొమ్మలు అంటారు. ప్రధాన కొమ్మల నుంచి 2 ద్వితీయ కొమ్మలు వచ్చాయి ఇక్కడ. సో 2 ద్వితీయ కొమ్మల నుంచి మళ్ళీ కత్తిరించినట్లయితే సో దాని తర్వాత తృతీయ కొమ్మలు అనేవి మనకు రావడం జరిగింది. సో తృతీయ కొమ్మలు మళ్ళీ 30 సెంటీమీటర్లో మళ్ళీ కత్తిరించినట్లయితే సో దాంట్లో నుంచి 4 లేకపోతే 3 తృతీయ కొమ్మలు, చతుర్థ కొమ్మలు రావడం అనేది జరుగుతుంది. సో ఇలా మనము 3 సంవత్సరాల వరకు కత్తిరించినట్లయితే ఈ చెట్టు ఒక గొడుగు ఆకృతిలో రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనం చేయడం దీని ఆకృతి కత్తిరింపులు అంటాము. సో దీని తర్వాత చేయవలసినది ఫలం కోసం కత్తిరింపులు. సో ఫలం కోసం కత్తిరింపులు చేయడం అంటే సో దాంట్లో మనకి మామూలుగా మామిడిలో చూసినట్లయితే ముదురు కొమ్మలు మాత్రమే కాపు కాస్తుంది. సో లేత కొమ్మల మీద కాపు కాయదు. సో ఆ ముదురు కొమ్మలు రావాలంటే కత్తిరింపులకి కాత కాయడానికి 5 నెలల వరకు మనకి గ్యాప్ అనేది ఉండాలి. కాబట్టి మనం ముఖ్యంగా జూన్లో 15 రోజులు రెస్ట్ ఇచ్చిన తర్వాత కోత తర్వాత సో వెంటనే కత్తిరింపులు చేసినట్లయితే మనకి 5 నెలల వరకు కొత్త చిగురు రావడం, ఆ చిగురు ముదురాకుగా మారడం, ఆ ముదురాకుల నుంచి మనకి కొత్తగా మళ్ళీ తిరిగి డిసెంబర్లో పూత రావడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క కోత తర్వాత కత్తిరింపుల్లో మనము ఇందాక చూసిన కత్తిరింపుల్లో అంటే ఏదైతే అనవసరమైన కొమ్మలు కత్తిరించామో సో వాటన్నిటినీ మనం శానిటరీ ప్రూనింగ్ అంటాం. అంటే సో దీంట్లో చీడపీడలు ఆశించినవి, అలాగే వెలుతురు సరిగ్గా రాని చిక్కు కొమ్మలు, వేలాడే కొమ్మలు, ఇవన్నీ కూడా నిటారు కొమ్మలు, వీటన్నిటిని కూడా తీసివేయడానికి శానిటరీ ప్రూనింగ్ అంటాం. దాన్ని ఆరోగ్యపరమైన కత్తిరింపులని మనం అనవచ్చు. ఫలం కోసం కత్తిరింపులు. ఫలం కోసం కత్తిరింపులు చేయాలంటే మనం ఆకుల్లో ఈ యొక్క తొడిమలు అనేది మనం కాయ కోసిన తర్వాత ఈ తొడిమలు అనేది తీసేసిన తర్వాత సో అక్కడి నుంచి మనకి ఒక 20 సెంటీమీటర్స్ సో టిప్ ప్రూనింగ్ అంటాం. ఆ టిప్ ప్రూనింగ్ చేసినట్లయితే సో తిరిగి నెక్స్ట్ ఇయర్ మనకి తొందరగా చిగులు రావడం, ఆ చిగులు ముదరడము, సో ఇలాంటివన్నీ జరిగి తొందరగా కాపు అనేది రావడం, సో నిటారుగా ఎవ్రీ ఇయర్ అంటే మనకి నిలకడగా కాపు కాయడం అనేది చాలా వరకు సో మెరుగుపరచుకోవచ్చు. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సో ఎక్కడైతే గుబురుగా కొమ్మలు ఉంటాయో సో దాని టాప్ ఓపెనింగ్ అనేది చాలా చేయాలి. సో టాప్ ఓపెనింగ్ అంటే మనము సెంటర్ భాగం ఏదైతే హైట్గా ఉందో సో దాన్ని గొడుగు కొమ్మ అంటారు. ఆ కొమ్మని మనం తీసేసినట్లయితే సో ఆ కొమ్మ నుంచి లోపల వరకు సో గాలి ప్రసరణ, అంతేకాకుండా వెలుతురు కూడా లోపల వరకు ప్రసరించి సో కాత పూత అనేది రెగ్యులర్గా కాయడం అనేది కూడా జరుగుతుంది. ఈ ప్రూనింగ్ విషయంలో ముఖ్యంగా పాటించవలసిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఒక చెట్టుకి మనం ప్రూనింగ్ చేసిన యొక్క ఏదైతే పనిముట్టు ఉందో దాని సికేచెస్ కానివ్వండి, రంపాలు కానివ్వండి, సో వాటిని క్రమం తప్పకుండా ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి వాడేటప్పుడు దాన్ని శుద్ధి చేయాలి. చిగుర్లు కోసిన వెంటనే కాపర్ ఆక్సిక్లోరైడ్ సో 3 గ్రామ్స్ 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ సో ఏదైనా శిలీంధ్రం ఉంటే వాటినన్నిటి కూడా అది నియంత్రిస్తుంది. కాబట్టి మనం బ్లైటాక్స్ కానీ కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ ఇలాంటి శిలీంధ్ర నాశనాలను వాడుకున్నట్లయితే అది సేఫ్ కెమికల్సే. వాటిని మీరు వాడుకున్నట్లయితే ఈ గమ్మోసిస్ లాంటివి, బంక తెగుళ్ళు కానివ్వండి, ఇంకా ఇక కొమ్మ కత్తిరింపుల నుంచి వచ్చే శిలీంధ్రం ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా అది నివారిస్తుంది. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టితో వ్యవసాయ రంగం కునారిల్లుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అనుబంధ రంగాలు అన్నదాతలను ఆదుకుంటున్నాయి. మెట్ట ప్రాంతాల్లో రైతుల ఆదరణకు నోచుకుంటున్న రంగం జీవాల పెంపకం. వ్యవసాయంతో పాటు అనుబంధంగా ఉద్యానం, పశుపోషణ, జీవాలు, కోళ్లు వంటి ఆదాయ మార్గాలు ఎంచుకోవడం ద్వారా రైతుకు ఖర్చు తగ్గి నికర ఆదాయం సంపాదించుకునే వెసులుబాటు ఉంటుంది. జీవాల పెంపకాన్ని ఇటీవల ఔత్సాహిక రైతులు సాంద్ర, పాక్షిక సాంద్ర పద్ధతుల్లో చేపడుతున్నారు. ఇలా షెడ్లలో పెంపకం చేపట్టినప్పుడు ఎత్తైన ప్లాట్ఫామ్ విధానంలో చేపట్టడం మేలు చేస్తుందని, దీనివల్ల గొర్రెలు ఆరోగ్యంగా పెరుగుతాయంటూ తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం వ్యవసాయ కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ సిహెచ్ ప్రగతి. మన దేశంలో కానీ తెలంగాణలో కానీ సన్న చిన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు. అదే తెలంగాణలో చిన్నకారు రైతుల భూమి లభ్యత కనుక చూసుకున్నట్లయితే 0.4 హెక్టార్లుగా మాత్రమే ఉంది. అదే సన్నకారు రైతుల భూమి కనుక చూసుకున్నట్లయితే 1.4 హెక్టార్గా ఉంది. అయితే ఇంత తక్కువ భూమిలో వ్యవసాయం అనేది గిట్టుబాటు కానందువల్ల చాలామంది రైతులు వ్యవసాయం మానేసి వేరే వ్యాపకాల వైపు వెళ్ళిపోతున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వారు ఈ సమగ్ర వ్యవసాయ పద్ధతుల మీద పరిశోధనలు జరిపినప్పుడు, అంటే 1 హెక్టార్ భూమిలో ఒక
70% విస్తీర్ణంలో పంటలను, 20% విస్తీర్ణంలో ఉద్యానవన పంటలను, 10% విస్తీర్ణంలో ఈ లైవ్ స్టాక్ సంబంధించి అంటే 2 ఆవులను, 20 ఆడగొర్రెలు, 1 మగగొర్రెను, అదేవిధంగా 200 కోళ్లను ఏర్పాటు చేసుకున్నప్పుడు సంవత్సరానికి 1 హెక్టార్ భూమి నుంచి ఆరుతడి కింద 2,55,000 రూపాయల నికరాదాయం అనేది రావటం జరిగింది. అయితే మనకి ఇందులో కనుక చూసుకున్నట్లయితే మేకల పెంపకం లేదా గొర్రెల పెంపకం అనేది చాలా ఎక్కువగా ప్రాఫిట్స్ అనేది రావటం జరిగింది. అంటే 20+1 గొర్రెలను రైజ్డ్ ప్లాట్ఫామ్ పద్ధతిలో కనుక పెంచుకున్నట్లయితే సంవత్సరానికి దాదాపు 21 గొర్రెల మీద సంవత్సరానికి దాదాపుగా ₹1,00,000 నికరాదాయం అనేది రావటం జరిగింది. సో అత్యంత ప్రాఫిట్స్ ఇచ్చేటువంటి రంగంగా ఈ గొర్రెలు లేదా మేకల పెంపకం అనేది నిరూపించబడింది. తర్వాత ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ అంటే మెట్ట ప్రాంతాల్లో కానీ ఎత్తైన కొండ ప్రాంతాల్లో కానీ ఈ మేకలు లేదా గొర్రెల పెంపకం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇది ఆ మంచి ఆదాయాన్ని ఇచ్చేటువంటి రంగం. మనకి గొర్రెల్లో కనుక చూసుకున్నట్లయితే మంచి జాతులు అనేవి అందుబాటులో ఉన్నాయి. మన ప్రాంతానికి అనువైన జాతులు కనుక చూసుకున్నట్లయితే నెల్లూరు జొడిపి కానీ, నెల్లూరు పల్లా, నెల్లూరు బ్రౌన్, దక్కన్ జాతి ఇలాంటి మంచి జాతులు అనేవి అధిక మాంసాన్ని ఇచ్చే జాతులుగా అందుబాటులో ఉన్నాయి. దక్కన్ జాతి గొర్రెల నుంచి మనకి ఉన్ని కూడా లభిస్తుంది. ఇవి త్వరగా బరువు పెరిగి మంచి ఆదాయాన్ని ఇచ్చేటువంటి జాతులు. అయితే ఈ గొర్రెల పెంపకంను ముఖ్యంగా రైతులు 3 పద్ధతుల్లో పెంచుతూ ఉంటారు. ఒకటి విస్తృత పద్ధతి. విస్తృత పద్ధతిలో ఏంటంటే ఎక్కువగా గొర్రెలను అచ్చంగా బయటే తిప్పి మేపుతూ ఉంటారు. అయితే ఇందులో వాటి శక్తి అంతా ఎక్కువగా తిరగటంలో వృధా కావటం వల్ల బరువు అనేది తక్కువగా పెరుగుతుంది. ఇంకొక పద్ధతి పాక్షిక సాంద్ర పద్ధతి. పాక్షిక సాంద్ర పద్ధతిలో ఒక 4 నుంచి 5 గంటలు బయట మేపి మిగిలిన టైం షెడ్లో ఉంచి వాటిని మేపుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. పాక్షిక సాంద్ర పద్ధతిలో గొర్రెల్ని పెంచినప్పుడు బరువు బాగా పెరగటానికి అవకాశం ఉంటుంది. ఇంకొక పద్ధతి సాంద్ర పద్ధతి. అంటే గొర్రెలను కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా గడ్డిని తినటానికి ఇష్టపడతాయి కాబట్టి అచ్చం సాంద్ర పద్ధతిలో కూడా అంటే షెడ్లోనే ఉంచి వాటిని పెంచుకొని అధిక ఆదాయం అనేది పొందటానికి అవకాశం ఉంటుంది. కాకపోతే సాంద్ర పద్ధతిలో కానీ పాక్షిక సాంద్ర పద్ధతిలో కానీ గొర్రెల్ని పెంచాలి అంటే పశుగ్రాసాలు అనేది తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. ఒక 20 గొర్రెలు అంటే 20 ఆడవి, 1 మగ గొర్రె పెట్టుకోవాలి అంటే కనీసం ఒక అరెకరంలో పశుగ్రాసాలని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఒక పావు ఎకరం ధాన్యపు జాతి పశుగ్రాసం కింద, పావు ఎకరం లెగ్యూమ్ జాతి పశుగ్రాసం కింద ఏర్పాటు చేసుకోవాలి. ఈ గొర్రెలను రైజ్డ్ ప్లాట్ఫామ్ పద్ధతిలో పెంచినప్పుడు త్వరగా బరువు పెరగటానికి అవకాశం ఉంటుంది. అంటే దీనికోసం ఒక 4 నుంచి 4.5 అడుగుల ఎత్తులో షెడ్ని అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఈ షెడ్లో చెక్కలను ఉపయోగించి ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఈ చెక్కల మధ్యలో ఉన్నటువంటి రంధ్రాల ద్వారా మనము షీప్ని ఆ ప్లాట్ఫామ్ మీద ఉంచినప్పుడు ఆ వచ్చినటువంటి ఎరువు అనేది కింద పడిపోతుంది. అదేవిధంగా వాటి మూత్రం కూడా కింద పడిపోతుంది. దీనివలన ఆ జీవాలు లేదా గొర్రెలు అనేవి పొడిగా ఉండటం వల్ల ఎప్పుడూ ఆరోగ్యవంతంగా ఉంటాయి. అదేవిధంగా కొద్దిగా ఎత్తుగా ఉండటం వల్ల గాలి వెలుతురు అనేది ధారాళంగా తగలటం వల్ల ఈ డిసీజెస్ రావడానికి కూడా తక్కువ అవకాశం ఉంటుంది. ఇందులో మనము వాటి పోషణకు ట్రేలను అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఒక గొర్రెను కనుక చూసుకున్నట్లయితే ఒక రోజుకి ఒక 5 కిలోల పచ్చిగడ్డి అవసరం అవుతుంది, 1 కిలో లెగ్యూమ్ గడ్డి అవసరం అవుతుంది. వీటిని చాఫ్ కటర్ ద్వారా కత్తిరించి మనం ఆ ట్రేలలో వేసినట్లయితే అవి తినటానికి వేస్ట్ కాకుండా తినటానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా వీటికి కొద్దిగా మనము తౌడు, చిన్నపిల్లలకైతే ఒక 50 గ్రాముల తౌడు, ఒక 50 గ్రాముల చెక్క కలిపి దాణా అందించినట్లయితే బరువు త్వరగా పెరగటానికి కూడా వీలుగా ఉంటుంది. ఆ తర్వాత కొన్ని పెద్ద గొర్రెలు అంటే ఈనిన తర్వాత చూలు సమయంలో వాటికి అధికంగా కొద్దిగా ఎక్కువగా దాణా అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఆ టైంలో పెద్ద గొర్రెలకు ఒక 200 గ్రాముల వరకు దాణా అనేది ఇవ్వవలసి ఉంటుంది. సొంతంగా దాణాను పొలం నుండి వచ్చే గింజలతోనే దాణాన్ని తయారు చేసుకొని వాటిని మేపుకున్నట్లయితే ఈ దాణా మీద ఖర్చు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం ఒక 100 కిలోల దాణాను తయారు చేసుకోవాలి అంటే ఒక 50% శక్తినిచ్చే పదార్థాలు అంటే గింజలు మొక్కజొన్న కానీ, జొన్న కానీ, సజ్జ కానీ ఉండాలి.
అదేవిధంగా 20-25% తౌడు ఉండే విధంగా చూసుకోవాలి. అట్లాగే ఒక 20% చెక్కవి అంటే పత్తి చెక్క కానీ వేరుశనగ చెక్క కానీ ఇవి ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఒక 2% ఖనిజ లవణాల మిశ్రమం, 1% ఉప్పు. ఈ విధంగా మనం దాణాన్ని కనుక తయారు చేసుకుంటే తక్కువ ఖర్చుతోనే వాటిని జీవాలను అనేది పెంచుకోవటానికి వీలుగా ఉంటుంది. ఈ జీవాల పెంపకం అనేది మేకలు లేదా గొర్రెలు మనం ఈ ఎత్తైన ప్లాట్ఫామ్ పద్ధతిలో కనుక పెంచుకోగలిగితే వాటి గ్రోత్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అధిక లాభాలను ఆర్జించడానికి కూడా వీలుగా ఉంటుంది. విత్తు కొద్దీ పంట. విత్తు మేలైనదైతేనే పంట నాణ్యంగా ఉంటుంది. విత్తనాన్ని రైతులు సొంతంగా ఉత్పత్తి చేసుకొని గాని లేదా బయట నుంచి కొనుగోలు చేసి గాని వాడుతూ ఉంటారు. ఖరీఫ్లో పండిన విత్తనాన్ని రబీకి, రబీలో పండిన విత్తనాన్ని ఖరీఫ్కు వాడటం పరిపాటి. తరువాతి సీజనే కాక తరువాతి సంవత్సరానికి కూడా ఒక్కోసారి వాడటం జరుగుతూ ఉంటుంది. అయితే విత్తనాలు కొన్నిసార్లు సరిగా మొలవవు. కొన్ని రకాల్లో నిద్రావస్థ ఉంటుంది. మొలక శాతం తక్కువగా ఉంటే తీరా నాటిన తర్వాత మొక్కల సాంద్రత తగ్గిపోతుంది. ఫలితంగా పంట దిగుబడి తగ్గిపోయి నష్టం వాటిల్లుతుంది. అలా కాకుండా సీజన్కు ముందుగానే మొలక శాతాన్ని పరీక్ష చేసుకుంటే నష్టాలను నివారించవచ్చు కదా. మరి మొలక శాతం పరీక్షించేదెలానో, విత్తనాల్లో నిద్రావస్థను తొలగించే చర్యలేవో ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. విత్తనాలు చూడటానికి నాణ్యంగా ఉన్నా విత్తేక చూస్తే ఒక్కోసారి వాటిలో మొలక శాతం తగ్గిపోయి ఉంటుంది. రైతులు తీరా తెలుసుకునేసరికే నష్టం జరిగిపోయి ఉంటుంది. అయితే సీజన్కు ముందుగానే విత్తనంలో మొలక శాతాన్ని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సాగు సాఫీగా సాగుతుంది. నిల్వ కాలంలో విత్తనంలో జీవం తగ్గిందని అనిపిస్తే తప్పనిసరిగా మొలక శాతాన్ని లెక్కించుకోవాలి. విత్తనాలు విత్తుకునే ముందు రైతు స్థాయిలో వివిధ పద్ధతులతో విత్తన పరీక్ష చేయవచ్చు. ఈ పద్ధతుల్లో విత్తన సైజు ఎక్కువగా గల మొక్కజొన్న, వేరుశనగ, ఆముదం, పత్తి వంటి విత్తనాలను పరీక్షించేందుకు ఇసుక పద్ధతి సులువుగా ఉంటుంది. విత్తన శుద్ధి చేసుకునే ముందు రైతులు సేకరించిన విత్తన సంచుల నుంచి 4 చోట్ల నుంచి 4 గుప్పిట్లలో విత్తనాలు తీసుకుని వాటిని కలిపి అందులోంచి 100 విత్తనాలను తీసుకుని పరీక్షించేందుకు ఉపయోగించాలి. ఇసుక పద్ధతిలో పరీక్షించేందుకు ఒక ప్లాస్టిక్ ట్రేలో 3 వంతుల ఇసుక తీసుకుని దానిలో 1 అంగుళం లోతులో విత్తనాలు వేసి రోజూ నీళ్లు చల్లుతూ ఉంటే 4 నుంచి 7 రోజుల్లో మొలకలు వస్తాయి. వాటిలో ఆరోగ్యవంతమైనవి, మొలక శాతం పూర్తిగా ఉన్నవి లెక్కించుకోవాలి. వేరొక పద్ధతి పేపర్ టవల్ పద్ధతి. ఈ పద్ధతిలో విత్తన పరిమాణం మధ్యస్థంగా గల విత్తనాలను పరీక్షించుకోవాలి. 2 పేపర్లను తీసుకుని వాటిని నీటితో తడిపి ఒక పేపరును బల్లపై సమాంతరంగా పరిచి దానిపై సేకరించిన 100 విత్తనాలను వేసి వేరొక పేపరును దానిపై సమాంతరంగా కప్పి చాపలాగా చుట్టుకోవాలి. దీన్ని రోజూ తడి ఆరిపోకుండా తడుపుతూ ఉండాలి. వీలైతే కొంచెం నీళ్లు ఉన్న మగ్గులో ఏటవాలుగా పెడితే నీరు పీల్చుకోవడానికి అవకాశంగా ఉంటుంది. ఇలా చేసిన 4 నుంచి 7-8 రోజులకు పూర్తిగా మొలకలు వస్తాయి. వీటిలో మేలైన మొలకలను పరీక్షించుకోవచ్చు. మరో పద్ధతి పెట్రి డిష్ పద్ధతి. కూరగాయ వంటి చిన్న విత్తనాలను పరీక్షించటానికి ఇది అనువుగా ఉంటుంది. ఈ పద్ధతిలో బ్లాటింగ్ పేపరును గుండ్రంగా కత్తిరించుకొని దాన్ని పెట్రి డిష్లో సమాంతరంగా అమర్చి కొద్దిగా తడపాలి. దీనిపై 100 విత్తనాలు వేసుకుంటే అవి వారానికి మొలకెత్తుతాయి. ఎన్ని మొలకలు వచ్చాయో లెక్కించుకుని మొలక శాతాన్ని తెలుసుకోవాలి. అంతర్జాతీయ విత్తన పరీక్ష సంస్థ ప్రకారం వరిలో 80%, మొక్కజొన్నలో 85%, హైబ్రిడ్ మొక్కజొన్నకైతే 90% ఉండాలి. పత్తికి 75%, అపరాలకు 70%, నూనె గింజలు 60 నుండి 70%, కూరగాయలకు 60 నుంచి 65% ఉండాలి. సూచించిన దానికంటే
మొలక శాతం తక్కువగా ఉంటే ఆ విత్తనాన్ని వాడకూడదు. విత్తనాలు సరిగా మొలకెత్తకపోవడానికి నిద్రావస్థ కూడా ఒక కారణం. విత్తనాలకుండే గట్టి బీజ కవచం, అభివృద్ధి చెందని పిండం, మొలకెత్తడాన్ని నిరోధించే కొన్ని రసాయనాలు నిద్రావస్థకు ముఖ్య కారణాలుగా ఉంటాయి. బీజ కవచంలోని రసాయనిక నిరోధకాలు కారణమైతే వేడి నీటిలో నానబెట్టి గాని, నత్రికామ్లం కలిపిన నీటిలో నానబెట్టి కానీ విత్తనం మొలక శాతాన్ని పెంచవచ్చు. వేరుశనగ విత్తనాన్ని ఎథిరిల్ 100 ppm లేక జిబ్బరిల్లిక్ యాసిడ్ 10 ppmలో దాదాపు 6 గంటలు నానబెట్టి మొలక శాతం పెంచవచ్చు. వరి విత్తనాన్ని 24 గంటల పాటు 50 డిగ్రీల సెల్సియస్ వద్ద నీటిలో నానబెడితే నిద్రావస్థ తొలగుతుంది. లేదా లీటరు నీటికి 7 మిల్లీలీటర్లు నత్రికామ్లం కలిపిన ద్రావణంలో 12 గంటలు నానబెడితే నిద్రావస్థ తొలగుతుంది. ధనియాల్లో విత్తన నిద్రావస్థను తొలగించటానికి విత్తనాన్ని బద్దలు చేసి నీటిలో ఒక రాత్రంతా నానబెట్టాలి. దీనివల్ల పెరుగుదల నిరోధకమైన కౌమారిన్ నీటిలో కరిగిపోయి విత్తనాల నిద్రావస్థ తొలగిపోతుంది. లేదా 5 గ్రాములు పొటాషియం నైట్రేట్ లీటరు నీటికి కలిపిన ద్రావణంలో 4 నుంచి 6 గంటలు నానబెట్టి నిద్రావస్థను తొలగించవచ్చు. అదే ప్రొద్దుతిరుగుడులో 2 గ్రాముల పొటాషియం నైట్రేట్ను లీటరు నీటికి కలిపిన ద్రావణంలో విత్తనాన్ని 8 నుంచి 10 గంటలు నానబెట్టి తరువాత నీడలో ఆరబెట్టి నిద్రావస్థను తొలగించవచ్చు. లేదా విత్తే ముందు పొద్దుతిరుగుడు విత్తనాన్ని 12 గంటలు నీటిలో నానబెట్టి 12 గంటలు ఆరబెట్టి విత్తుకోవాలి. మినుము, పెసర్లలోనైతే 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ను లీటరు నీటికి కలిపిన ద్రావణంలో విత్తనాన్ని 6 గంటలు నానబెట్టి విత్తుకోవాలి. ఇలా సీజన్కు ముందుగాని మేలైన విత్తనాన్ని ఎంపిక చేసుకుని నిద్రావస్థ తొలగేలా తగిన జాగ్రత్తలు పాటిస్తే తదుపరి వచ్చే నష్టాలు తగ్గుతాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. 5 సెంట్ల స్థలంలో దాదాపు 40 రకాల పంటలు పండించుకుంటున్నారు అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లత్తవరం గ్రామానికి చెందిన గృహిణి గంగమ్మ. ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలం కంప చెట్లతో నిండిపోతుంటే దాన్ని శుభ్రం చేయించి గత 4 ఏళ్లుగా విభిన్న పంటలు పండిస్తున్నారు. పండ్ల మొక్కల్లో సీతాఫలం, రామఫలం, లక్ష్మణఫలం, వాటర్ యాపిల్, మల్బరీ, అంజూరా, 7 రకాల మామిడి, దానిమ్మ, జామ, ఖర్జూరం, 2 రకాల అరటి, బొప్పాయి, చెరకు, పనస చెట్లు ఉన్నాయి. అవన్నీ ఆయా కాలాల్లో మధుర ఫలాలను అందిస్తున్నాయి. అలాగే కనకాంబరం, 6 రకాల మల్లెలు, సంపంగి, 6 రకాల గులాబీ మొక్కలు పూలను అందిస్తున్నాయి. వంగ, టమాటా, మిరప, కూరగాయలు రోజువారీ అవసరాలకు అంది వస్తున్నాయి. తమ పెరటి నుంచి వచ్చిన ఉత్పత్తులను ఇంటి అవసరాలకు వాడుకుంటూ బంధువులకు, పొరుగువారికి పంచుతున్నానంటూ సంతోషంగా చెబుతున్నారు. వేరే చెట్లు రిజర్వ్ పెరగడం వల్ల మాకు ఎప్పుడు ప్రొక్లైన్ పెట్టి లాస్ అవుతుంటే అందువల్ల ఇదేంది ఎప్పుడు పురుగులలో ఎప్పుడు దీనిని పెట్టడం, దీన్ని క్లీన్ చేయడము వేస్ట్ అయిపోతుంది కదా, అదేదో చెట్లు పెట్టుకుంటే ఇదన్నీ చేసేది ఉండదు కదా అనే దాని అభిప్రాయం పైన మేము ఈ చెట్లు పెట్టుకోవడం జరిగింది. ఎక్కువ పూల చెట్లు పెట్టుకున్నాం ఫస్ట్. తర్వాత కాయల చెట్లు పెట్టాలని, పిల్లలు ఉన్నారు కదా కాయల చెట్లు కూడా పెట్టాలని. న్యాచురల్గా పండుతాయి కాబట్టి మాకు ఇవే బాగుంటాయని పిల్లలు కూడా కాయలు ప్రతి చెట్లు కాయలు తింటూనే ఉంటారు. పూలు వచ్చేసి 6 రకాలు పూలు ఉన్నాయి. మల్లెపూలు, గుండు మల్లెలు, అట్లా రకాల్లో 6 రకాల మల్లెపూల చెట్లు ఉన్నాయి. ఈ కాయల చెట్లు వచ్చేసి ఒక 15 పైనే ఉంటాయి. మల్బరీ, వాటర్ యాపిల్, మామిడి, జామ, పనస, అరటి పండులో 2 రకాలు, రామఫలం, లక్ష్మణ ఫలము, సీతాఫలము, మందారాలు వచ్చేసి ఒక 6 రకాల మందారాలు చెట్లు, గులాబీలు ఒక 6-7 రకాల గులాబీల రకాలు ఉన్నాయి. పూలు కొనుక్కోవడం లేదు, కాయలు కొనుక్కోలేదు, ఆకుకూరలు, పచ్చిమిరప, టమోటా, వంకాయలు, అన్ని రకాల కాయగూరలు, సోడకాయలు, బెండకాయలు, గుమ్మడికాయలు ఎన్నో రకాలుగా పండించుకొని తింటున్నాము దీంట్లోనే. దీని వల్ల చాలా లబ్ధి పొందుతున్నాము. అందువల్ల మాకు ఎంత హ్యాపీగా ఉంది. తన పెరటిలోని వివిధ రకాల చెట్లు, మొక్కల సంరక్షణపై గంగమ్మ ప్రత్యేక శ్రద్ధను చూపుతోంది.
మొక్కలకు నీటిని అందించడానికి ప్రత్యేకంగా బోరును వేయించి చేతి పంపుతో పాటు మోటార్ను ఏర్పాటు చేసుకుంది. చెట్ల నుంచి రాలిన ఆకులను గుంతలో వేసి కుళ్ళిన తర్వాత పశువుల పేడతో కలిపి ఎరువుగా తయారు చేస్తున్నారు. సీజన్కు అనుగుణంగా కూరగాయలు, పళ్లు అందిరావడంతో ఇంటిల్లిపాది ఆరోగ్యకర ఉత్పత్తులను తింటున్నామంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.